సి క్యాన్వాలో మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తా ఇప్పుడు. ఓకే, మీరు గూగుల్లోకి వెళ్ళి క్యాన్వా అని టైప్ చేసినారంటే క్యాన్వా అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అక్కడ ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. తర్వాత అక్కడికి మీరు వెళ్ళి సర్చ్ బటన్ క్లిక్ చేసి అక్కడ మ్యారేజ్ ఇన్విటేషన్, జస్ట్ మ్యారేజ్ అని టైప్ చేసినా దానికి కావాల్సిన లిస్ట్ అంతా కింద వచ్చేస్తుంది. చూడండి మీరే. సో లిస్ట్ కింద వచ్చినప్పుడు మ్యారేజ్ ఇన్విటేషన్ క్లిక్ చేసుకొని ఇందులో కింగ్ సింబల్ ఉంటే తీసుకోకండి, ఏదైనా ఎల్లో కలర్ది. ఓకే, సో అలాంటి లేనిది తీసుకోండి. నేను ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కార్డులో ఎవ్రీ దాని మీద క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఫస్ట్ దానికి సెలెక్ట్ చేస్తాను. దీనికి నేను ఫాంట్ చేయించాలనుకుంటున్నాను. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇందులో కూడా పేయబుల్ ఫాంట్స్ ఉంటాయి. పేయబుల్వి తీసుకోకండి, ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి చూడండి, అవి తీసుకోండి. మీకు తెలుస్తుంది పేయబుల్వి పక్కన పేమెంట్ లేదా కింగ్ సింబల్ అలాంటివి ఉంటాయి. ఓకేనా. తర్వాత ఫాంట్ చేంజ్ చేసుకున్నాక మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ఇవి పైకి కిందికి. బట్ మీరు షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి లేదా కమాండ్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. అన్నీ దాన్ని అడ్జస్ట్ చేసుకోండి పైకా కిందికా అని. సో ఇప్పుడు నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ నాకు వేరే ఫాంట్ కావాలనుకుంటున్నాను, నాకు నచ్చలే ఆ ఫాంటు. సో నేను కొంచెం కర్వ్ ఉండే టైప్లో సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నేను చూస్ చేసుకున్నా. ఇందులో అప్పర్ కేస్ లోవర్ కేస్ ఉంది, దాని మీద సెలెక్ట్ చేయగానే లోవర్ కేస్ అప్పర్ కేస్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను లోవర్ కేస్లో ఫస్ట్ వర్డ్ నాకు క్యాపిటల్ కావాలా, మిగిలినవన్నీ స్మాల్ రావాలి నాకు. ఓకే, నాకు నచ్చిన నేమ్ నేను టైప్ చేసుకుంటాను. మీకు నచ్చిన నేమ్ ఏదైనా కానీ టైప్ చేసుకోండి. ప్రజెంట్ నేను ఈ నేమ్ టైప్ చేసుకుంటున్నాను. ఓకే, కిరణ్ అని. ఏదో మీకు ఎవరిది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇది ఫ్రీగా మీరు చేసుకోవచ్చు, ఎవరిని అడగనక్కర్లేదు. ఓకే, సిస్టమ్ లేదా మొబైల్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. మొబైల్లో కానీ చేంజ్ చేసుకోవచ్చు. డేట్, డే, మంత్, ఇయర్, ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కింద మీరు ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకో, దాన్ని ఆల్ట్ లేదా ఆప్షను, ఇట్లా యాపిల్ యూస్ చేసిన యాపిల్ సిస్టమ్స్ ఆప్షన్ తీసుకోండి, విండోస్ యూస్ చేస్తే ఆల్ట్ తీసుకోండి. ఓకే, ఆల్ట్ పట్టుకొని దాన్ని డ్రాగ్ చేసినారంటే కిందికి వస్తుంది మీకు. సో మీకు డేటాని ఎక్స్టెండ్ చేయాలన్నా మీరు టైప్ చేసి ఎంటర్ కొట్టండి, అది ఆటోమేటిక్గా అవుతుంది. ఆ పక్కన ఎవ్రీ ఫ్లవర్ కూడా మూవ్ అవుతుంది. మీకు ఆ ఫ్లవర్ కావాలన్నా డెలీట్ అనే ఆప్షన్ కొడితే డెలీట్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఆ ఫ్లవర్ కావాలంటే పెట్టుకోండి, అడ్జస్ట్ చేసుకోండి, పైకి కిందికి సైడ్స్ మొత్తం మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా అడ్జస్ట్ చేసుకోండి. అంతే సింపుల్, పెద్ద ఇది కాదు. ఓకే, నేను అంతా అయిపోయినాక డైరెక్ట్గా మీరు షేర్ ఉంటుంది అక్కడ లాస్ట్లో రైట్ సైడ్ ఆఫ్ టాప్లో షేర్లోకి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సో మనకు కావాల్సింది జేపాక్. ఓకే, జేపీజీ కావాలి కాబట్టి జేపీజీ సెలెక్ట్ చేసుకున్నాను. డైరెక్ట్గా డౌన్లోడ్ అనుకోటే డౌన్లోడ్ చేయగానే అది కొంచెం టైం తీసుకుంటుంది. మీకు నెట్ స్పీడ్గా ఉంటే తొందరగా అవుతుంది, కొంచెం స్లో ఉంటే స్లోగా డౌన్లోడ్ అవుతుంది. సేవ్ చేసి ఒకసారి మీ ఫైల్ చూసుకోండి. చాలా సింపుల్ కదా, ఇలా క్రియేట్ చేసుకోవాలి అంతే.